కీర్తనాల గ్రంథం 180 అధ్యాయము 48 వచ్చిన ఒకసారి చూద్దామండి. కీర్తనాలు అర్థం కాదు, మరోసారి చెప్తాను. కీర్తనాల గ్రంథము 89 అధ్యాయము 48 వచ్చిన ఏమంట? మరణమును చూడగా బ్రతుకునేవాడు పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకునేవాడు, కాపాడుకునేవాడు. జాగ్రత్తగానండి. ఏమంటున్నాడు? ఈ భూమి మీద ఉంటారా? 100 సంవత్సరాలైనా ఖచ్చితంగా చావాల్సిందే. నువ్వేం చేస్తావు? శరీరంలో బలం ఉన్నంత వరకు, ఆరోగ్యం ఉన్నంత వరకు, చేతుల డబ్బున్నంత వరకు బ్రతకాలి. నా ఆస్తి చనిపోతానంటే నువ్వేం చేయాలి? బ్రతకాలి. అదే 80-90 ఏళ్ళు ఉన్నటువంటి ముసలి వాళ్ళని పోయి అమ్మ ఇంకా 8 సంవత్సరాలు బ్రతకాలనుకుంటాం అని చెప్పండి, ఏమన్నారు? అయిపోయిందండి మా సంత. అయిపోయిందా? అయిపోదా? ఈ శరీరాన్ని ఎప్పుడైతే వదిలేస్తే అప్పుడే ప్రాణంగా ఉంటుంది నీ జీవితం. ఈ జీవితం ఏంటో తెలుసా? అందరూ స్కూల్ పోతారు. నేను పిల్లలు ఎందుకు పోతారు చెప్పండి? చదివి ఏం చేస్తారు? పెట్టిన తర్వాత డైరెక్ట్ జాబ్ అవ్వచ్చు కదా. ఒక జాబ్ సంపాదించాలంటే ఎలాగైతే ప్రిపేర్ అయ్యి 1వ తరగతి నుండి మీరు 10th వరకు, 10th తర్వాత మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో దానిని బట్టి ఆ సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి అది అర్హత ఉందా లేదన్న తర్వాత దాన్ని చూసి మీకు జాబ్ ఇస్తారని తెలిసి దాన్ని కష్టపడి ఎలాగైతే మీరు ప్రయత్నిస్తారో అదే ప్రకారమే ఈ శరీరంలో ప్రాణం కలిగి ఉన్నప్పుడు మనము పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడి పరీక్ష రాసి మనము రుజువు చేసుకొని ఇదిగో ఆయన నేను సిద్ధంగా ఉన్నాను. వాడైనా యవనస్తుడైనా పిల్లవాడైనా ఏం చేయాలంట? మరణము చూడుగా బతుకున్నాడు దేవుడు. ఈ భూమి మీద ఎలాంటి వాడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, జబ్బున వాడైనా, లేని వాడైనా, మంత్రి అయినా, డాక్టరైనా, డాక్టర్ అయినా, ఎవరైనా సరే ఏదో ఒక రోజు ఏమవుతుంది? చనిపోతారు. మంచిది. కింద ఏమన్నారు? ఎంత చక్కగా నాడు చూడండి. తను తాను ఇంకొకటి చెప్పడు. నేను వచ్చి నేను అక్కడి చేయబెట్టని సపోజ్ మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. మీకు జ్వరం వచ్చింది,